Everyone, so in the last class we have started our discussion on monsoons, right. So first we have understood the classical theory of the formation of monsoon, that is the differential heating of land and water, and then we have discussed the factors which influence the monsoons phenomena. So wherein we have discussed about the ITCZ, intertropical convergence zone, how this influence the monsoons, and then we have discussed about the ENSO, that is El Nino and La Nina, how they impact the Indian monsoon, and then we have discussed about Indian Ocean dipole, positive phase and negative phase, and how they influence the Indian monsoon. So this is what we have covered in our first part of monsoon, right. Now in the second part we will discuss about the other factors like jet streams, Tibetan plateau, heating of Tibetan plateau, Mascarene high. So these factors also influence the monsoon. So first we will start with jet streams. What are jet streams and how jet streams influence the Indian monsoon? Okay. So first we will try to understand what are jet streams. So you generally know that the winds which move in the lower atmosphere, right, in the troposphere, the horizontal winds like the planetary winds. What are the planetary winds? Trade winds, westerlies and polar easterlies. Okay. So around 8 to 12 kilometers above the surface, 8 to 12 kilometers above the surface, the fast moving air current, the fast moving air can be seen around 8 to 12 above the surface, and they move around 300 to 400 kilometers per hour. Okay. So around 8 to 12 kilometers above the surface, the fast moving air current which are around 300 to 400 kilometers per hour, which move at 300 to 400 knots and meandering, they are not straight, like they move in the upper atmosphere. They are nothing but jet streams. Okay. So వీటిని ఏమంటాం మనం జెట్ అంటే ఇట్ మూవ్స్ వెరీ ఫాస్ట్, రైట్. సో ఇది వరల్డ్ వార్ టైంలో ఐడెంటిఫై చేసిండ్రు. ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పుడైనా జెట్ స్ట్రీమ్కి అపోజిట్కి వెళ్తే దాని వెలాసిటీ తగ్గిపోతుంది, అలాంగ్ ది జెట్ స్ట్రీమ్ పోతే పెరుగుతుంది. సో జనరలీ జెట్ స్ట్రీమ్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఎర్త్ రొటేషన్ ఎట్లా అవుతుందో ఆ జెట్ స్ట్రీమ్స్ కూడా అట్లనే మూవ్ అవుతుంది. ఓకేనా. సో వాట్ ఆర్ జెట్ స్ట్రీమ్స్? సో జెట్ స్ట్రీమ్స్ ఏ వెరీ ఫాస్ట్ బ్లోయింగ్ ఎయిర్ కరెంట్ అప్పర్ అట్మాస్ఫియర్, ఎక్కడ 8 to 12 or 8 to 10 kilometers. Maximum speed is 300 to 400 kilometers. Okay. So this is about the introduction jet. So jet streams అనేవి మనం ఎర్త్ పైన 2 ఏరియాస్లో చూస్తాం. ద రీజన్ అరౌండ్ 27 to 30 degrees in the subtropics. సబ్ట్రాపిక్స్లో చూస్తాం. మళ్ళీ 60 degrees, బోత్ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. టూ టైప్స్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్ చూస్తాం. ఏంటి అని అంటే ఇక్కడ సబ్ పోలార్ జెట్ స్ట్రీమ్, ఇది సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. సో ఇండియన్ కంటెక్స్ట్లో మనకి సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎన్ని జెట్ స్ట్రీమ్ చూస్తాం మొత్తం వరల్డ్లో? 4, అంటే పైన 2 కింద 2. సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్, సబ్ పోలార్ జెట్ స్ట్రీమ్. సో ఇండియన్ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఏది? సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. అర్థమవుతుందా? రైట్. సో ఆన్ ద ఎర్త్ ద మెయిన్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రోపోపాజ్. ఎక్కడ ట్రోపోపాజ్ అంటే ఎక్కడ? ట్రోపోస్ఫియర్ ఎక్కడ వరకు ఉంటుంది? 0 to 18 kilometers అంటే 10 kilometers యావరేజ్గా తీసుకుంటాం. ఇక్కడ వరకు ట్రోపోస్ఫియర్. సో పైన ఏముంటాయి? జెట్ స్ట్రీమ్స్, ఫాస్ట్ మూవింగ్ విండ్స్, జెట్ స్ట్రీమ్స్. అదే దాన్ని ట్రోపోపాజ్ అంటారు. ఓకే. అండ్ ఇవి స్ట్రేట్గా ఏం పోవు, మియాండరింగ్ అవుతాయి ఇట్లా. ఓకే. స్టాప్ అవుతాయి, ఒక్కొక్కసారి స్ప్లిట్ కూడా అవుతాయి. అవి ఏదైనా హిల్ వస్తే అట్లా స్ప్లిట్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. కొంచెం కిందికి పైన కూడా మూవ్ అవుతుంది. ఒకసారి క్లోజ్ టు 28-27 degrees పోతుంది, ఒకసారి 30 degrees, ఇట్లా 27-30 degrees మధ్యన మియాండరింగ్ అవుతా ఫ్లో అవుతుంది. ఏంటి? జెట్ స్ట్రీమ్స్. ఓకే.
మనకి ఇండియన్ కంటెక్స్లో ఇంపార్టెంట్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. దీన్ని వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ కూడా అంటారు, ఎందుకంటే ఎటు నుంచి మూవ్ అయితే అవి ఈస్ట్ టు ఈస్ట్. సో ఆబ్వియస్లీ ఎక్కడ ఒరిజినేట్ అయితే అక్కడ పేరు చెప్తాం. సో సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఇండియన్ మాన్సూన్. అందుకని టాపిక్ డిస్కస్ చేస్తాం. అర్థమవుతుందా? రైట్. సో 20-30 degrees లాటిట్యూడ్లో మూవ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో జనరల్గా 2 కంటెక్స్లో తీసుకుంటే మాన్సూన్స్ జూన్ టు సెప్టెంబర్లో వస్తాయి, అవునా? మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో దే మూవ్ ఫ్రమ్ ఓషన్ టు ల్యాండ్. ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి, ఓషన్లో హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి విండ్స్ మూవ్ ఫ్రమ్ ల్యాండ్. అండ్ ది నెక్స్ట్ ఇస్ అక్టోబర్ నవంబర్ పీరియడ్, విండ్స్ మూవ్ ఫ్రమ్ ల్యాండ్ టు ఓషన్. వీటిని ఏమంటాం? నార్త్ ఈస్ట్ మాన్సూన్, అవునా? ఇది సీనియర్. ఇంతేనా? ఇక్కడ సమ్మర్లో ల్యాండ్ హీట్ అయిపోయి టెంపరేచర్స్ హై ఉండడం వల్ల ఏ ప్రెషర్ ఉంటుంది? లో ప్రెషర్. అండ్ కంపేర్ టు ఓషన్ బాడీలో హై ప్రెషర్, విండ్స్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ లో. రివర్స్ అక్టోబర్ నవంబర్లో టెంపరేచర్స్ విల్ స్టార్ట్స్ టు డ్రాప్, హై ప్రెషర్ ఉంటుంది. సో విండ్స్ మూవ్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఓషన్స్లో కంప్లీట్లీ లో ప్రెషర్ ఉంటుంది. సో ఇట్లా టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ప్రెషర్ గ్రేడియన్స్ ఏర్పడుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్ గ్రేడియన్ డిఫరెన్స్ winds change their direction. So monsoons change their direction season to season. So they are called as seasonal winds. And in June to September they bring good rainfall in Indian region because they are moving from ocean to land. And northeast region they do not bring much rainfall. Only the Coromandel coast receives rainfall. Rest of the India remains dry in this period since they are moving from land to ocean. Okay, ఇది మాన్సూన్ స్ట్రక్చర్ కదా. సో ఇప్పుడు మన సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్కి రండి. ఓకే, సో సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ ఎక్కడ మూవ్ అయితే 30 to 27 to 30 బిగిస్తుంది. సో జనరల్గా సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ వింటర్లో కొంచెం సౌత్కి షిఫ్ట్ అవుతాయి, ఎందుకంటే ప్రెషర్ బెల్ట్స్ అన్ని సౌత్కి షిఫ్ట్ అవ్వడం, కొంచెం సౌత్కి షిఫ్ట్ అవుతుంది. దాని ఎలివేషన్ కూడా తగ్గుతుంది. 8 to 12 ఉంటే కొంచెం 8 kilometers వరకు వస్తుంది, కొంచెం ఆ ఎల్ఏ రీజన్ కంటే కిందికి వస్తుంది. సో ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏ మౌంటైన్స్ ఉంటాయి? నార్థన్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, సో హిమాలయాస్ని ఈ 8 kilometers రేంజ్లో పోతుంది కాబట్టి 8 to 10 వింటర్లో కొంచెం కిందికి రావడం వల్ల దిస్ సో in general in winters the jet streams come down little down in its elevation and also in latitude, and when they come down they hit the Himalayas, ఎందుకంటే హిమాలయస్ ఎలివేషన్ 8,000 meters వరకు ఉంటుంది. ఓకే, అండ్ when they hit the Himalayas ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి కొంచెం కోల్డ్ డ్రై ఎయిర్ని క్యారీ చేస్తుంది హయ్యర్ ఆల్టిట్యూడ్ కాబట్టి. సో హిమాలయాస్ని టచ్ అవ్వగానే ఏమవుతుంది అంటే కోల్డ్ అండ్ డ్రై ఉంటాయి కాబట్టి కిందికి వచ్చేస్తుంది. దే కమ్ డౌన్ ది స్లోప్. సో ఆల్రెడీ ఈ జూన్ సెప్టెంబర్లో విండ్స్ అన్ని ఇండియా వైపు వచ్చి మంచిగా బ్లాక్ అయి ఉంటాయి, అవునా? ఇండియన్ ఇక్కడ గ్రేట్ ప్లేన్స్ రీజన్స్లో అంతా. సో వింటర్ కాగానే ఏమవుతుంది అంటే ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి హిమాలయన్స్ హీట్ అయ్యి అవి కోల్డ్ అండ్ డ్రై ఉండడం వల్ల దే బికమ్ హీట్ చేసి ఉంటాయి కాబట్టి డెన్స్ కిందికి వస్తాయి. కిందికి వస్తున్నప్పుడు ఈ జెట్ స్ట్రీమ్ ఎయిర్ మొత్తం ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న ఎయిర్ని మొత్తం కింది బయటకు పుష్ చేసేస్తుంది. నార్త్ ఈస్ట్ విండ్స్ని మారి పుష్ చేస్తుంది. సో ఈ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది అంటే వింటర్లో హిమాలయన్ టచ్ అయినప్పుడు ఆ కోల్డ్ ఎయిర్ అంతా తీసుకొని ఇట్ విల్ పుష్ టువర్డ్స్ ఇండియన్ ఓషన్, అంటే రీట్రీటింగ్ మాన్సూన్ హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందా? సో రీట్రీటింగ్ మాన్సూన్స్ని పుష్ చేసేస్తుంది. అర్థమైందా? సో ఒకసారి నోట్ చూడండి. సో జెట్ స్ట్రీమ్స్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మాన్సూన్ rainfall in India. It explains the withdrawal of monsoon and the burst of the monsoon.
ఇప్పుడు వింటర్లో ఏమైంది, కిందికి వచ్చి హిమాలయస్ని టచ్ అయింది. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ మొత్తం ఇంకా పుష్ చేసేసింది. అదే సమ్మర్లో ఏమవుతుంది, జెట్ స్ట్రీమ్ పైకి వెళ్ళిపోతుంది. సో ఈ విండ్స్ అన్నీ ఎక్కడికి వస్తాయి, ఇండియా వైపు వస్తాయి. అర్థమవుతుందని చెప్పింది. వింటర్లోనేమో సౌత్కి వచ్చేస్తుంది. సో ఈ విండ్స్ అన్నీ కిందికి పుష్ చేసేస్తుంది. మరి సమ్మర్లో ఏమవుతుంది, ఈ జెట్ స్ట్రీమ్ ఇక్కడ పోవాల్సింది కొంచెం ఇంకా పైకి వెళ్తుంది. ఆల్టిట్యూడ్లో కానీ లాటిట్యూడ్లో కొంచెం పైకి వెళ్ళిపోతాయి సమ్మర్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఈ విండ్స్ని ఇక్కడికి అలో రావడానికి ట్రై చేస్తుంది. అర్థమైందా జెట్ స్ట్రీమ్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో. హిమాలయాస్కి నార్త్లో వెళ్ళిపోతాయి సమ్మర్లో. సో అందుకని మంచిగా విండ్స్ అన్నీ ఇండియా వైపు వస్తాయి. అండ్ వింటర్ టైంలో ఏమవుతుంది, ఈ జెట్ స్ట్రీమ్ కిందికి రావడం వల్ల హిమాలయకి టచ్ అయ్యి డౌన్ ద స్లోప్ వచ్చేసి విండ్స్ అన్ని పుష్ చేస్తాయి. అర్థమవుతుందా. డైరెక్షన్ సేమ్ ఉంటాయి కానీ ఇక్కడ ఫోర్సెస్ వేరీ అవుతున్నాయి. మనం ఇప్పుడు ఎల్నినో లానినాలో కానీ ఇండియన్ ఓషన్ డైపోల్ కానీ డిఫరెన్షియల్ హీటింగ్ కానీ ఐటీసీజెడ్ కానీ సేమ్ థింగ్. ఐటీసీజెడ్ కానీ డిఫరెన్షియల్ హీటింగ్ కానీ జెట్ స్ట్రీమ్స్ కానీ ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ని విండ్స్ని అలో చేస్తుంది టువర్డ్స్ ఇండియా, నార్త్ ఈస్ట్ మాన్సూన్ని రివర్సల్ అలో చేస్తుంది. అంటే ఇండియా వైపు పుష్ చేసుకుంటాయి, తర్వాత ఇండియా వైపు అలో చేస్తాయి, తర్వాత పుష్ చేస్తాయి. అర్థమైందా జెట్ స్ట్రీమ్స్, రైట్. సో దట్ jet streams are closely associated with monsoon and rainfall. So it explains the withdrawal of monsoon and also burst of monsoon, అంటే ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. ఎప్పుడైతే ఈ జెట్ స్ట్రీమ్ హిమాలయస్కి నార్త్ వెళ్ళిపోతుందో మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే హిమాలయస్కి సౌత్కి వచ్చేస్తుందో ఆ జెట్ స్ట్రీమ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయినాడు, అంటే రివర్సల్ ఆఫ్ మాన్సూన్ స్టార్ట్ అయినట్టు. అర్థమవుతుందా, రైట్. సో డ్యూరింగ్ ద వింటర్స్ ద సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ రిసీడ్ డౌన్ టు 8 kilometers విచ్ హ్యాస్ బైఫర్కేటెడ్ ఇంటూ 2 branches. అంటే నార్త్ సైడ్ వెళ్ళిపోతుంది ఇంపార్టెంట్ కాబట్టి సౌత్ సైడ్ చెప్తున్నాను, సౌత్ సైడ్ మూవ్ అవుతుంది. అండ్ బైఫర్కేట్ మేక్స్ ది కోల్డ్ ఎయిర్ డెన్స్డ్ అలాంగ్ సౌదర్న్ స్లోప్స్ ఆఫ్ హిమాలయస్ పుషింగ్ ది ఆల్రెడీ పైల్డ్ అప్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నుంచి వచ్చిన మాన్సూన్స్ అన్నిటిని రివర్స్లో పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ద విండ్స్ రిట్రీట్ ఫ్రమ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. డ్యూరింగ్ సమ్మర్స్ ఏమైపోతుంది, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ నార్త్ ఆఫ్ హిమాలయస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మాన్సూన్ విండ్స్ని ఎంటర్ కావడానికి అలౌ చేస్తుంది. సో ఈ జెట్ స్ట్రీమ్ అనేది పైకి వెళ్ళిపోతే ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, కిందికి వస్తే రివర్సల్ ఆఫ్ మాన్సూన్ స్టార్ట్ చేస్తుంది. సో అందుకని మనం ఇక్కడ ఏం చెప్తున్నంటే ద పీరియాడిక్ మూవ్మెంట్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ ఆఫెన్ ఇండికేటర్స్ ఆఫ్ ది ఆన్సెట్ అండ్ విత్డ్రావల్ ఆఫ్ మాన్సూన్. ఒకవేళ హిమాలయాస్కి నార్త్కి వెళ్ళిపోతే జెట్ స్ట్రీమ్ ఏమవుతుంది, సమ్మర్లో జనరల్గా నార్త్ షిఫ్ట్ అవుతుంది, అప్పుడు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ తర్వాత సౌత్కి వచ్చినప్పుడు, హిమాలయస్ సౌత్కి వచ్చినప్పుడు ఇట్ విల్ విత్డ్రావల్కి వెళ్ళిపోతుంది. క్లియర్. జెట్ స్ట్రీమ్స్. సో జెట్ స్ట్రీమ్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాన్సూన్ రిలేటెడ్ కాదు ఇది. మెడిటరేనియన్ రీజన్ ఎన్క్లోజ్డ్ పార్ట్ కదా, మనం వరల్డ్ మ్యాప్ పాయింటింగ్లో డిస్కస్ చేసినాం. సో మెడిటరేనియన్ రీజన్ ఇస్ అన్ ఎన్క్లోజ్డ్ రీజన్. సో జనరల్గా మొత్తం ఎన్క్లోజ్డ్ ఉన్న రీజన్ జనరల్గా వామ్ ఉంటుంది వాటర్. ఓకే, సో ఇక్కడ వామ్ వాటర్ ఉండడం వల్ల మాయిశ్చర్ క్రియేట్ అవుతుంది, అంతే కదా. వామ్ బాడీ ఉంటే ఏమవుతుంది, వామ్ వాటర్ ఉంటే మాయిశ్చర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడున్న మాయిశ్చర్ని ఈ వింటర్స్లో జెట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది, కొంచెం కిందికి వస్తాయి ఆల్టిట్యూడ్. సో ఈ జెట్ స్ట్రీమ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిన మెడిటరేనియన్ రీజన్లో క్రియేట్ అయిన మాయిశ్చర్ని జెట్ స్ట్రీమ్ డైరెక్షన్ అనేది వెస్ట్ టు ఈస్ట్. సో అక్కడ మాయిశ్చర్ని పికప్ చేసుకొని ఎటువైపు పుష్ చేస్తుంది, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా వైపు పుష్ చేస్తుంది, అవునా. సో వింటర్లో జనరల్గా నార్త్ ఇండియా మొత్తం టెంపరేచర్స్ కోల్డ్ ఉంటాయి, కాంటినెంటాలిటీ వల్ల 5 degrees, హిమాలయస్ అయితే 0 degrees పడిపోతాయి. సో వింటర్లో వర్షం పడే ఛాన్స్ ఉంటుందా, ఉండదు, ఎందుకంటే ఎవాపరేషనే జరగదు. కానీ ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల, వెస్టర్న్ అంటే మెడిటరేనియన్ రీజన్ నుంచి వచ్చే ఈ మాయిశ్చర్ వల్ల ఎవరు క్యారీ చేస్తున్నారు ఆ మాయిశ్చర్ని, జెట్ స్ట్రీమ్ తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ఈ రీజన్లో వర్షం తీసుకొస్తుంది. వింటర్ రెయిన్ఫాల్ ఇండియాలో బేసికలీ వింటర్ రెయిన్ఫాల్ జరగదు, కానీ మనకి హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఈ రెయిన్ఫాల్ వస్తుంది. ఎందుకు, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఎవరు తీసుకొస్తున్నారు, జెట్ స్ట్రీమ్స్ వల్ల. ఓకే, అండ్ ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి జనరల్లో టెంపరేచర్ వింటర్స్లో ఎలా ఉంటాయి, బిలో 0 degrees. అందుకే జమ్మూ కాశ్మీర్లో స్నోఫాల్ జరుగుతుంది. ఓకే, అండ్ హర్యానా, పంజాబ్లో టెంపరేచర్స్ బిలో 0 వెళ్ళిపోవు. సో హర్యానా, పంజాబ్లో రెయిన్ఫాల్ ఇస్తుంది. అండ్ ఈ హర్యానా, పంజాబ్లో ఇన్ ద మంత్ ఆఫ్ వింటర్స్ దే గ్రో వీట్. సో ఈ వీట్ అనేది రబీ క్రాప్, అంటే వింటర్లో గ్రో చేసే క్రాప్ రబీ క్రాప్. వీట్ అనేది టెంపరేట్ క్రాప్.
ఇండియాలో గ్రో చేయాలంటే మనం ఓన్లీ వింటర్స్లో గ్రో చేయగలుగుతాం. సో ఈ వీట్ కల్టివేషన్కి హెల్ప్ అవుతుంది ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఓకే, ఇది మాన్సూన్స్తో రిలేటెడ్ కాదు, కానీ ఎందుకు చెప్తున్నా, జెట్ స్ట్రీమ్ టాపిక్ వచ్చింది కాబట్టి. ఓకేనా. సో జెట్ స్ట్రీమ్స్ హిమాలయన్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్, సింపుల్ థింగ్, హిమాలయస్కి సౌత్ రావడం వల్ల అప్పటి వరకు ఉన్న విండ్స్ అన్నిటిని రివర్స్ కానీ చేస్తుంది. పైకి వెళ్ళిపోతే హిమాలయస్కి, ఇది హిమాలయస్ అనుకోండి, హిమాలయస్కి సౌత్ వస్తే ఆ జెట్ స్ట్రీమ్స్ అన్ని ఉన్న విండ్స్ అన్ని రివర్స్ చేయాల్సి వస్తుంది. సమ్మర్లో ఏమవుతుంది, హిమాలయస్కి నార్త్కి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళిపోవడం వల్ల లోపలికి విండ్స్ అలా చేస్తుంది. అంతే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జెట్ స్ట్రీమ్స్, ఏ జెట్ స్ట్రీమ్స్ మనం ఇంపోర్ట్ చేస్తుంది, సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్. ఓకేనా. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఇందాక చెప్పినా కదా. సో దీస్ ఆర్ వింటర్ రెయిన్ఫాల్స్ ఇన్ ది ఏరియాస్ లైక్ Jammu Kashmir, Punjab and Haryana. During a winter, these are experienced cold temperatures, yet rainfall is witnessed. This is called because of western disturbances. When the jet streams recedes down to 8 kilometers, it influences the surface moisture along the Mediterranean region, and it is brought towards India, Pakistan, Iran, Pakistan and India. And the moisture in the Mediterranean Sea is due to enclosed nature. So these depressions come under the influence of jet streams and give winter rainfall in northern part. Okay. అండ్ ఈ రెయిన్ఫాల్ని మనం ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎట్లా చెప్పాను, జనరల్గా మనకు వింటర్లో డ్యూ ఫామ్ అవుతుంది కదా, కార్స్ మీద, బైక్స్ మీద డ్యూ డ్రాప్స్ లెట్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే వెస్టర్న్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందో కొంచెం టెంపరేచర్స్ పెరుగుతాయి. సో దానివల్ల వింటర్లో సడన్గా డ్యూ డ్రాప్స్ ఫామ్ అవడం ఆగిపోతుంది. దాని అర్థం ఏంటి అంటే నెక్స్ట్ డే వర్షం పడబోతుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ జెట్ స్ట్రీమ్స్. నెక్స్ట్, the heating of Tibetan Plateau and easterly jet stream. Heating of Tibetan Plateau and easterly jet stream ఏంటి, ఫస్ట్ మనం కొంచెం టిబెటన్ ప్లాట్యూ బ్యాక్గ్రౌండ్ మనకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ మీకు చెప్తున్నాను తెలుసా. ఇక్కడ హిమాలయస్కి పైన ఏముంటుంది, ఇక్కడ టిబెటన్ ప్లాట్యూ ఉంటుంది. 4000 మీటర్స్ ఎత్తులో ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఎక్స్టెండ్ ఉంటుంది. అండ్ ఇంటర్ మౌంటైన్ కున్లున్ మౌంటైన్స్ ఉంటాయి, హిమాలయన్ మౌంటైన్స్, ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ, దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ కూడా అంటారు. ఎంత ఉంటుంది ఎత్తు, 4000 మీటర్స్ ఎత్తు ఉంటుంది. ఓకే, అండ్ మైల్స్ ఆఫ్ కిలోమీటర్స్ స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో సమ్మర్లో ఈ ప్లాట్యూ ఇంటెన్స్లీ హీట్ అవుతుంది, ఎందుకంటే కాంటినెంటాలిటీ కదా, ఎందుకంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపు వస్తుంది కాబట్టి ఇంటెన్స్లీ హీట్ అయిపోతుంది. సో ఇంటెన్స్లీ స్ట్రాంగ్గా హీట్ అయినప్పుడు ఏ ప్రెషర్ డెవలప్ అవుతుంది, లో ప్రెషర్. సో ఈ స్ట్రాంగ్గా డెవలప్ అయినది మాన్సూన్ ఇండియన్ ఓషన్ నుంచి విండ్స్ని దాని వైపు లాక్కుంటుంది. సో టిబెట్ రీజన్ ఇట్లా హాట్ అంటే చాలా ఇంటెన్స్గా హీట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ మాన్సూన్కి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే టిబెటియన్ రీజన్లో స్నోఫాల్ బాగా అయిపోయి సమ్మర్ అయినా కానీ అంత హీట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, మాన్సూన్స్ అనేవి వీక్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే స్ట్రాంగ్గా లో ప్రెషర్ సెంటర్ ఫామ్ కాదు. రైట్, నౌ ఇది ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ కాన్సెప్ట్ ఏంటి, టిబెటన్ ప్లాట్యూ అండ్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ప్లాంట్ అని చూడండి. సింపుల్ కాన్సెప్ట్, ఇది కూడా కొంచెం ఫోకస్ చేస్తే అయిపోతుంది. Okay, so this is Tibetan Plateau. Okay, so jet streams, subtropical jet streams అనేవి హిమాలయస్కి నార్త్లో ఎప్పుడు వెళ్తాయి, సమ్మర్లో, సౌత్లో ఎప్పుడు వెళ్తాయి, వింటర్లో. అంతేనా. సో ఇప్పుడు కంటెక్స్ట్ మనం టిబెటన్ ప్లాట్యూ ఇంటెన్స్ హీటింగ్ ఎప్పుడవుతుంది, సమ్మర్లో. సో జెట్ స్ట్రీమ్స్ అనేవి సమ్మర్లో హిమాలయస్కి నార్త్లో ట్రావెల్ చేసినప్పుడు టిబెటన్ ప్లాటో ఎట్లుంది ఇప్పుడు, టిబెటన్ ప్లాటో ఇంటెన్స్లీ హీటెడ్ అయి ఉంది. ఓకే, జెట్ స్ట్రీమ్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ 400 మీటర్స్లో ఉంటుంది. హీట్ అయినప్పుడు ఏమవుతుంది, టిబెటన్ ప్లాటో ఎయిర్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది కదా. ఎయిర్ ఏమవుతుంది, ఇక్కడ పైకి వెళ్తుంది. ఇట్లా జెట్ స్ట్రీమ్స్ వస్తున్నాయి. జెట్ స్ట్రీమ్స్ అనేవి ఎట్లుంటాయి, కోల్డ్ అండ్ డ్రై ఉంటాయి. మరి ఇక్కడ
ఈ టిబెటన్ ప్లాటూ దగ్గర ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఎయిర్ పైకి అవుతుంది, అబ్రాప్ట్ అవుతుంది. ఇది హాట్ ఉంటుంది. రెండు మిక్స్ అయితే కావు, ఎందుకంటే ఇది కోల్డ్, ఇది డ్రై. ఓకే, అందుకని ఇక్కడ మూమెంట్ అయిన విండ్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన జెట్ స్ట్రీమ్స్ దీన్ని టచ్ అయ్యి రౌండ్గా మూవ్ అయ్యి ఇట్లా ఈస్టర్న్ టైప్ డైరెక్షన్ తీసుకుంటాం. జెట్ స్ట్రీమ్ ఇది టిబెటన్ రీజన్. నార్మల్గా అయితే సౌత్ ఆఫ్ హిమాలయస్ వెళ్ళిపోతుంది ఇట్లా టిబెట్కి, ఇది సౌత్లో వెళ్ళిపోతుంది. కానీ హిమాలయస్ ఎప్పుడు వింటర్స్లో, కానీ నార్త్లో ఇటు వస్తుంది. ఇక్కడ మనకేముంటుంది టిబెట్ రీజన్ ఆల్రెడీ సమ్మర్లో ఇంటెన్స్ హీట్ అయి డెవలప్ అయి ఉంటుంది. సో ఎయిర్ పైకి ఇట్లా మూవ్ అయి పైకి వెళ్ళిపోతుంది. నార్మల్గా ఇట్లా ఉంటుంది. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఎయిర్ జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఫాస్ట్గా వస్తున్నాయో ఇది కోల్డ్ అండ్ డ్రై ఉంటుంది. టిబెటన్ రీజన్లో పైనకు వస్తున్న ఎయిర్ హాట్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ కావు, కాకపోతే దాన్ని టచ్ అయ్యి డివైడ్ అవుతాయి రెండు బ్రాంచెస్గా. ఒక బ్రాంచ్ ఏమో ఇటు ఇండియా వైపు ఇట్లా వస్తుంది. ఇప్పుడు డైరెక్షన్ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈస్ట్ నుంచి. సో దీన్ని ఏమంటామంటే ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్. సో వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ వస్తున్నప్పుడు టిబెట్ రీజియన్లో ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఎయిర్ అబ్రప్ట్ పైకి ఉంటుంది. సో దాని జెట్ స్ట్రీమ్ దాన్ని హిట్ చేస్తుంది. హిట్ చేసి ఒక బ్రాంచ్ అటుపోతే ఒక బ్రాంచ్ డివైడ్ అయ్యి ఇండియా వైపు వస్తుంది. ఓకేనా. సో ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న విండ్స్ అన్ని తీసుకెళ్ళి ఈక్వేటర్ని క్రాస్ చేసి మెడగాస్కర్ దగ్గర, ఆఫ్రికా ఉంటుంది కదా తెలుసా మీకు, ఆఫ్రికా ఇక్కడ మెడగాస్కర్ ఉంటుంది. ఇక్కడ మాస్కరీన్ అనే ప్లేస్ ఉంటుంది మెడగాస్కర్ దగ్గర. ఇక్కడికి వచ్చి డిపాజిట్ చేస్తుంది మొత్తం. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, విండ్స్ డిపాజిట్ అయితే ఏమవుతుంది, పైనుంచి వచ్చి కింద హై ప్రెషర్. ఇక్కడ టిబెట్లో ఏముంది, లో ప్రెషర్. సో టిబెట్ చాలా ఇంటెన్స్ హీట్ అయినప్పుడు జెట్ స్ట్రీమ్స్ అనేవి ఈ ఎయిర్ పైకి రావడం వల్ల జెట్ స్ట్రీమ్స్ దాన్ని హిట్ చేసి ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఫామ్ అవుతుంది. ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ మొత్తం అక్కడ నుంచి ఉన్న టాప్ ఎయిర్ అంతా తీసుకొచ్చి ఎక్కడ సబ్మిట్ చేస్తుంది, ఇక్కడ మెడగాస్కర్ దగ్గర. ఇక్కడ ప్లేస్ అయింది మాస్కరీన్. ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అయింది, ఇంటెన్స్ హై ప్రెషర్ అయింది, ఇక్కడ లో ప్రెషర్ అయింది. సో విండ్స్ ఎక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వాలి, హై ప్రెషర్ లో ప్రెషర్. అర్థమైందా. సో ఒకసారి నోట్స్ చూసేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఏమవుతుందంటే ద టిబెటన్ ప్లాటూ గెట్స్ ఇంటెన్స్లీ హీటెడ్ డ్యూరింగ్ సమ్మర్ విచ్ రిజల్ట్స్ ఇన్ స్ట్రాంగ్ వర్టికల్ ఎయిర్ కరెంట్స్ వర్టికల్గా ఉంటాయి. మీకు అందరికీ తెలుసు కదా, ఎప్పుడైనా రీజన్ హీట్ అయినప్పుడు ఎయిర్ వామ్ అవుతుంది, వామ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఎయిర్ మూవ్మెంట్ ఎట్లుంటుంది, అప్వర్డ్ ఉంటుంది. సో ఇట్లా వర్టికల్ అప్వర్డ్ మూవ్మెంట్ వస్తుంది. జెట్ స్ట్రీమ్ వచ్చి దీన్ని హిట్ చేస్తుంది, దాని డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, ఒక బ్రాంచ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో డ్యూరింగ్ ద టిబెటన్ ప్లాటూ గెట్స్ ఇంటెన్స్లీ హీటెడ్ డ్యూరింగ్ సమ్మర్ విచ్ రిజల్ట్స్ ఇన్ స్ట్రాంగ్ వర్టికల్ ఎయిర్ కరెంట్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ low pressure over the plateau around 9 kilometers above the sea level. So this intensely heated Tibetan plateau develops low pressure zone which attracts the moisture winds from Indian Ocean. So ఇట్లా జెట్ స్ట్రీమ్ వస్తుంది, సమ్మర్లో కిందికి ఉంటుంది, పైకి ఉంటుందా, పైకి ఉంటుంది. సమ్మర్లో పైకి ఉంటుంది, వింటర్లో కిందికి ఉంది చూడండి. సో పైకి వస్తుంది. టిబెటన్ రీజన్ వింటర్లో కిందికి ఉంటుంది కాబట్టి మనకి ఏం తీసుకొస్తుంది, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఇక్కడ సమ్మర్లో కొంచెం పైకి వెళ్తుంది. సో టిబెటన్ రీజన్ ఉంటుంది, టిబెటన్ ఇంటెన్స్ హీట్ అయింది, ఇక్కడ హీట్ అయినా గాలులు తిరుగుతూ ఉంటే దాన్ని వచ్చి హిట్ చేస్తుంది. హిట్ చేసి ఒక డైరెక్షన్ స్ప్లిట్ అయింది, ఒకటి అటు వెళ్ళిపోతుంది, ఒకటి ఇండియా వైపు వస్తుంది. సో ఇండియాలో విండ్స్ అన్నీ తీసుకొచ్చి ఎక్కడ డిపాజిట్ చేస్తుంది, మెడగాస్కర్ మాస్కరీన్ హై దగ్గర ఇక్కడ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తుంది. ఇక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఏం ఫామ్ అయింది, హై ప్రెషర్. ఓకే. సో ఇక్కడ హై ప్రెషర్ ఫామ్ అవ్వడం వల్ల విండ్స్ని మళ్ళీ ఇక్కడ నుంచి ఇండియా వైపు డైరెక్ట్ చేస్తుంది. కాకపోతే ఈసారి ఏంటి, వచ్చేటప్పుడు మాయిశ్చర్ ఏమి ఉండదు, కానీ పోయేటప్పుడు ఇక్కడ మాయిశ్చర్ని తీసుకొని వెళ్తుంది. అర్థమైందా. సో అందుకనే సో టిబెటన్ ప్లాటూ which is huge gets intensely heated in the summer and the air is warmer related to the surrounding areas. The plateau acts as a heat engine forcing the air to convectional పంట వస్తుంది. So it is in upward movement. The air spreads to outwards, one stream moving polewards and other moving equatorwards. అంతేనా, ఒకటి పోల్వర్డ్ వెళ్ళిపోతుంది, ఇంకోటి ఈక్వేటర్ వచ్చేసింది ఏ జెట్ స్ట్రీమ్ అంటాం. సో the one moving towards equator is nothing but easterly jet stream. So this jet stream after crossing the equator in the southern hemisphere gradually weakens and the air from the jet stream ఎక్కువసేపు పైన ట్రావెల్ చేయడం కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయి ఎక్కడ డిసెండ్ అవుతుంది, మాస్కరీన్ కోస్ట్ నియర్ టు మెడగాస్కర్, ఆఫ్రికా. And the surface prevailing winds of the southeastern trade winds
ది కలెక్ట్ ది సబ్సైడింగ్ ఎయిర్. ఈ విండ్స్ అయితే వస్తున్నాయో ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ దాటి ఇక్కడికి వచ్చేస్తుంది ఐటీసీ పైకి వెళ్ళడం. ఈ విండ్స్ ఇక్కడ ఈ విండ్స్ని క్యారీ చేసుకొని మాయిశ్చర్ని క్యారీ చేసుకొని ఇండియా వైపు వస్తాయి. ఓకే, దే కలెక్ట్ ది సబ్సైడింగ్ ఎయిర్ ఫ్రమ్ ది జెట్ స్ట్రీమ్స్ అండ్ మూవ్ ఓవర్ ది వాటర్ బాడీ కలెక్టింగ్ మాయిశ్చర్ అండ్ గివింగ్ హెవీ రెయిన్ఫాల్ ఇన్ సౌత్ ఏషియా. ఓకే, తర్వాత 7th one, presence of high pressure area at Madagascar is important or Mascarene. ఎందుకు? The presence of high pressure area east of Madagascar approximately around 20 degrees south over the Indian Ocean. The intensity and position of this high pressure area affect the Indian monsoon. ఇక్కడ ఎంత high pressure form అయితే Indian monsoon కి అంత మంచిది. So the strong high pressure will produce strong monsoon current. ఓకే, ఏమైనా డిలే అయిందనుకోండి ఇక్కడ హై ప్రెషర్ పోవడానికి మాన్సూన్స్ కూడా డిలే అవుతాయి. ఓకే, సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది మాన్సూన్స్. అవునా? సో ఏమేమి ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసాం మనం? In the first video we already discussed about the classical theory, the modern theories. Dynamic heat concept, that is ITCZ, ENSO, Indian Ocean Dipole, jet stream theory, westerly jet stream ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తర్వాత టిబెటన్ హీట్ ఇంజన్ కాన్సెప్ట్ అండ్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఓకే, తర్వాత ఈ చిన్న కాన్సెప్ట్ ఉంది మేడన్ జూలియన్ ఆసిలేషన్, ఎంజేఓ అంటారు, సింపుల్ ఎంజేఓ, సింపుల్ కాన్సెప్ట్, ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హై ప్రెషర్, లో ప్రెషర్లో విండ్స్ పైకి వెళ్తాయి, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, వర్షం తీసుకుంటాయి, డ్రై ఎయిర్ ఇక్కడ సబ్సైడ్ అవుతుంది. సో ఇదొక సైకిల్ అనమాట. లో ప్రెషర్ దగ్గర ఒక లో ప్రెషర్ సెంటర్ ఉంటుంది, హై ప్రెషర్ సెంటర్ ఉంటుంది. మేడన్ జూలియన్ అంటే పర్సన్ ఐడెంటిఫై చేశారు దీన్ని. సో ఇది జనరల్గా 30 to 60 డేస్లో మొత్తం ఎర్త్ని ఒక రౌండ్ కొట్టేస్తుంది, ఎర్త్ని ఒక రౌండ్ కొట్టేస్తుంది, ఈస్ట్ టు వెస్ట్ మొత్తం ఒక రౌండ్ కొట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ లో ప్రెషర్ సెంటర్ ఇండియా దగ్గర వస్తుందో అప్పుడు మాన్సూన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ హై ప్రెషర్ సెంటర్ వచ్చిందనుకోండి ఆ టైంలో ఏమవుతుంది, మాన్సూన్ వీక్ అవుతుంది. అంతే, సింపుల్. చెప్తాను. సో మేడన్ జూలియన్ ఆసిలేషన్ అంటే, సో ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ as ఈస్ట్వర్డ్ మూవింగ్ పల్స్ ఆఫ్ క్లౌడ్ రెయిన్ఫాల్ నియర్ ది ఈక్వేటర్, టిపికల్లీ అరౌండ్ 36 to 60 డేస్ మొత్తం కవర్ చేసేస్తుంది. మోజర్ ఎవిడెంట్ ఓవర్ ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ ఎక్కువ ఉంటుంది. సో అన్లైక్ స్టాండింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎన్సో, ఐఓడి, ఎంజో ఈజ్ అండ్ ట్రావెలింగ్ ప్యాటర్న్. ఎన్సో ఎక్కడ జరుగుతుంది, ఏ ఓషన్లో జరుగుతుంది, పెసిఫిక్. ఐఓడి ఇండియన్ ఓషన్. ఎంజోకి ఓషన్ అంటే ఏమి ఉండదు, అది రొటేట్ అయితేనే ఉంటుంది. సో ఎప్పుడైతే మంచి లో ప్రెషర్ సెంటర్ ఇండియాలో ఉంటుందో ఎప్పుడు డ్యూరింగ్ మాన్సూన్ని స్ట్రెంత్ చేస్తుంది. ఒకవేళ హై ప్రెషర్ రొటేషన్లో హై ప్రెషర్ సెంటర్ పాయింట్ ఉందనుకో అక్కడ ఏమవుతుంది, మాన్సూన్స్ అనేవి జనరలీ వీక్ అవుతుంది. సో ఎంజాయ్ ఒక thousands of kilometers ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ది డెవలప్మెంట్ అండ్ టైమింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ గ్లోబల్ మాన్సూన్ ప్యాటర్న్. ఓకే, ద ఎన్హాన్స్డ్ రెయిన్ఫాల్ ఫేస్ ఆఫ్ ఎంజిఓ కెన్ బ్రింగ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ సీజన్ ఇన్ ఇండియా. ఓకే, అవి ఎన్సో సైకిల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా, సింపుల్. ఈ ఆసిలేషన్ ఒక ఇండియా వైపు ఉందనుకోండి, ఎప్పుడు మాన్సూన్ టైంలో మంచిగా స్ట్రాంగ్ స్ట్రెంత్ చేస్తుంది. లేదు ఇట్లా వెళ్ళిపోయింది, ఏమొస్తుంది మళ్ళీ హై ప్రెషర్, అప్పుడున్నప్పుడు వీక్ అవుతుంది. కొంచెం ఎన్సో సైకిల్ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ మే స్పీడ్ అప్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎల్నినో లానినా అండ్ డిక్రీజ్ ది ఇన్సెంటివ్స్ ఆఫ్ ఎల్నినో లానినా. నాట్ జస్ట్ ఎందుకంటే దీని ఇన్ఫ్లుయెన్స్ పెసిఫిక్ ఓషన్లో, ఇండియన్ ఓషన్ రెండిట్లో ఉంటుంది. ఎన్సో ఓన్లీ పెసిఫిక్ ఓషన్, ఐఓడి ఇండియన్ ఓషన్. So these are the factors which influence the monsoon. So in the previous video we have detailedly discussed about how El Nino, La Nina form and how they impact Indian monsoon. Along with that we also discussed Indian Ocean dipole. So in the present video we have covered the jet streams, how jet streams influence Indian monsoon, easterly and westerly jet stream. టిబెటన్ ప్లాటోలో ఎందుకు లో ప్రెషర్ ఉండాలి, మాస్కరెన్లో హై ప్రెషర్ ఉండాలి, ఎలా దే విల్ స్ట్రెంథెన్ ది ఇండియన్ మాన్సూన్. సో ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో మాన్సూన్స్ అంటే ఏంటి, మాన్సూన్స్ ఎలా ఫామ్ అయినాయి,
తర్వాత వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి. ఇప్పుడు యాక్చువల్గా మాన్సూన్ విండ్స్ ఇండియాలో ఎట్లా ట్రావెల్ అవుతాయి, ఎక్కడెక్కడ ఎంత వర్షం తీసుకొస్తుంది, అంటే రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుందని. సో మాన్సూన్ విండ్స్ అనేవి ఇండియాలో బేసికలీ టోపోగ్రఫీ అండ్ రిలీఫ్ బేస్డ్గా ఇస్తుంది. అన్ని ప్లేసెస్లో ఈవెన్ గీది వర్షం, ఇట్ ఈస్ అన్ఈవెన్. ఎందుకంటే ఒకటి ఫస్ట్ టోపోగ్రఫీ, ఇండియన్ టోపోగ్రఫీ రిలీఫ్ ఫీచర్స్. ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్లో మంచి వర్షం తీసుకొస్తుంది. కానీ మళ్ళీ అదే నార్త్లో అరవలీస్ దగ్గర ప్యారలల్గా మూవ్ అవుతాయి. సో టోపోగ్రఫీ, టెంపరేచర్ డిఫరెన్స్, ప్రెషర్ డిఫరెన్స్, ఓకే, ఇవన్నీ మాన్సూన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రైట్, ఇలాగో చూద్దాం. సో మనకు జూన్ టు సెప్టెంబర్ ఈజ్ ఇండియన్ మాన్సూన్ పీరియడ్, తెలుసు కదా. సో ఎలా ఉంటుంది ఈ టైంలో, సన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతాడు, వర్టికల్ రేస్ ఆఫ్ ది సన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ మన ఇండియాలో దగ్గర స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. సో యాజ్ ద సన్ షిఫ్ట్ నార్త్వర్డ్స్ ద టెంపరేచర్ ర్యాపిడ్లీ ఇంక్రీజెస్ ఎస్పెషల్లీ ఇన్ ది నార్దర్న్ ఇండియా అండ్ ద విండ్ సర్క్యులేషన్ ఓవర్ ది సబ్ కాంటినెంట్ అండర్గోస్ కంప్లీట్ రివర్సల్. అప్పటి వరకు ఎలా ఉండేది, లో ప్రెషర్ ఏరియా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ. సో విండ్స్ అన్నీ అక్కడికి మూవ్ అయ్యాయి. ఇప్పుడు ఏమైంది, లో ప్రెషర్ సెంటర్ ఇండియాకి వచ్చింది. సో ఇక్కడనే విండ్స్ వస్తాయి. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ విండ్స్ టువర్డ్స్ ఇండియా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ ఐటీసీజెడ్ ఎప్పుడైతే గంగా ప్లేన్స్కి వచ్చేస్తుందో దాన్ని ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్గా చూసుకుంటాం మనం. సో ఈ ఐటీసీజెడ్ చూడండి ఇండియా వైపు షిఫ్ట్ అయింది. సో ఐటీజెడ్ ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల అయితే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈక్వేటర్ దాటి ఇండియా వైపు వస్తుంది. అదే ఐటీసీజెడ్ సౌత్కి డిఫ్లెక్ట్ అయిందండి, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈక్వేటర్ దాటి కింద ఆస్ట్రేలియా వరకు వెళ్ళిపోతుంది. రైట్, సో ఇక్కడ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. అందుకే అవన్నీ మాన్సూన్ విండ్స్ని ఇన్ఫాక్ట్ చేస్తాయి. సో నా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ మాన్సూన్ ఎలా జరుగుతుంది. సో మాన్సూన్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఇండియన్ని ఎంటర్ అవుతుంది, ఒక్కొక్కసారి డిలే అయితే సెకండ్ వీక్. సో ఫస్ట్ ఎవరిని టచ్ చేస్తుంది, కేరళ ఇస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఎక్స్పీరియన్సెస్ మాన్సూన్. ఓకే, సో ఆన్సెట్ అనేది సడన్గా ఉంటుంది, దీన్నే ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. అంటే వర్షం పడడం సడన్గా వచ్చేస్తుంది ఒకటే రోజు, దట్ ఈస్ కాల్డ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. ఇది ఎక్కడ జరుగుతుంది, కేరళ. అండ్ బై జూలై 15th లోపు మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఈ మాన్సూన్ విండ్స్ ఈ సదర్న్ టిప్ని టచ్ అయ్యి 2 బ్రాంచెస్గా విడిపోతుంది. ఇండియన్ ఓషన్ నుంచి వచ్చే విండ్స్ 2 బ్రాంచెస్గా విడిపోతుంది, అరేబియన్ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఫస్ట్ వీ లుక్ ఇన్ టు అరేబియన్ బ్రాంచ్. ఓకే, సో అరేబియన్ బ్రాంచ్లో ఫస్ట్ వచ్చిన విండ్స్ ఎవరిని హిట్ చేస్తుంది అంటే ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్ని హిట్ చేయడం వల్ల ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్లోనే వెస్టర్న్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రెయిన్ఫాల్ పడుతుంది. ఎందుకు, దీన్ని ఏమంటాం మనం, ఓరోగ్రఫిక్ ఎఫెక్ట్ కదా. ఇట్లా పర్లెన్ రావడం వల్ల మాయిశ్చర్ క్యారీ చేయడం వల్ల క్లౌడ్స్ ఫామ్ అయ్యి వర్షం వెస్టర్న్ సైడ్ వస్తాయి, ఈస్టర్న్ సైడ్ రాదు. ఈస్టర్న్ సైడ్ని ఏమంటాం, రెయిన్ షాడో రీజన్ ఆర్ లీవర్డ్ సైడ్ అంటాం. సో లీవర్డ్ సైడ్లో ఇక్కడ రెయిన్ షాడో రీజన్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇదే బ్రాంచ్ కొంచెం పైకి పోతూ ఉంటుంది. సో ఈ నర్మదా తాపీలో రిఫ్ట్ వ్యాలీ ఉంది, ఆ గ్యాప్స్, ఈ గ్యాప్స్లో ఎంటర్ అయ్యి మంచి రెయిన్ఫాల్ ఇస్తుంది. ముంబై, ఈ రిఫ్ట్ వ్యాలీ రీజియన్లో సెంట్రల్ ఇండియాలో మంచి రెయిన్ఫాల్ ఇస్తుంది. ఓకే, అదే ఈ గుజరాత్ని టచ్ అయ్యి పైకి వెళ్తున్న కొద్ది అరవలీస్కి ఏమవుతుంది, ప్యారలల్ ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉన్నాయి, ఇక్కడ ప్యారలల్ ఉన్నాయి. సో ఈ అరవలీస్ అనేవి మాన్సూన్ విండ్స్ని అబ్స్ట్రక్ట్ చేయలేదు, అందుకే రాజస్థాన్లో చాలా తక్కువ ఉంటుంది. సో అట్లనే పంజాబ్ వరకు పోతుంది. సింపుల్గా ఈ బ్రాంచ్ ఫస్ట్ అరేబియన్ ఫ్రీ బ్రాంచ్ వెస్టర్న్ ఘాట్స్ని టచ్ అవుతుంది, వెస్టర్న్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ మంచి రెయిన్ఫాల్ ఇస్తుంది. అండ్ ఇట్ సైడ్ రెయిన్ షాడో రీజన్, ఈ ఈస్టర్న్ కర్ణాటక కానీ తెలంగాణ కానీ రాయలసీమ ప్లాటు కానీ డ్రై రీజన్స్. అండ్ తర్వాత ముంబై, ఈ రిఫ్ట్ వ్యాలీలో రీజన్స్లో గ్యాప్లో వెళ్ళి సెంట్రల్ ఇండియాలో మంచి రెయిన్ఫాల్ ఇస్తుంది మధ్యప్రదేశ్లో. అండ్ తర్వాత అరవలీస్కి ప్యారలల్ పోవడం వల్ల రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది, పంజాబ్ వరకు వెళ్తుంది. ఇది ఒక బ్రాంచ్. ఓకే, ఇంకొక బ్రాంచ్ ఏది, మాన్సూన్ బే ఆఫ్ బెంగాల్.
సో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ మొత్తం బే ఆఫ్ బెంగాల్ ట్రావెల్ చేసి ఆర్కన్ యోమా ఉంది. ఆర్కన్ యోమా ఏ కంట్రీలో ఉంటుంది? మయన్మార్. ఎక్కడ ఉంటుంది? మయన్మార్. సో మయన్మార్లో ఆర్కన్ యోమా నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పూర్వాంచల్స్ ఇన్ మయన్మార్. సో వీటి నుంచి హిట్ చేస్తుంది, వీటిని హిట్ చేస్తుంది. హిట్ చేయడం వల్ల వీటి డైరెక్షన్ ఒక బ్రాంచ్ ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ షిఫ్ట్ అవుతుంది. ఎటువైపు వస్తుంది? ఇండియా, ఈస్టర్న్ ఇండియా వైపు వస్తుంది. సో ఈస్టర్న్ ఇండియా వైపు వచ్చినప్పుడు ఒక బ్రాంచ్ బంగ్లాదేశ్ అండ్ బెంగాల్ సైడ్ వస్తుంది. ఇంకోటి ఏదో నార్త్ ఈస్ట్ వైపు. నార్త్ ఈస్ట్లో ఇక్కడ మనకి గారో, కాశీ, జయంతియా హిల్స్ ఉంటాయి. సో గారో, కాశీ, జయంతియా హిల్స్లో ఫనలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీకు ఫనల్ తెలుసు కదా, ఇట్లా ఉంటుంది ఫనల్. సో హై మాయిశ్చర్ లాడెన్ విండ్స్ చిన్న స్పేస్లో మూవ్ అవుతున్నాయి. సో దానివల్ల హెవీ రెయిన్ఫాల్ రిస్క్ ఇక్కడ ఈ కాశీ హిల్స్లో తీసుకొస్తుంది. మధ్యలో ఉంది కదా గారో, కాశీ. ఇంకో కాశీ హిల్స్లోనే మనకి మాసిన్రామ్ అండ్ చిరాపుంజి ఈ 2 ప్లేసెస్ ఉంటాయి. ఈ ఫనలింగ్ ఎఫెక్ట్ వల్లనే ఇక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్ వస్తుంది ఇంకా. రైట్, ఒక బ్రాంచ్ ఇక్కడ, ఇంకో బ్రాంచ్ ఇక్కడ ఇండియాలో ఎంటర్ అవుతుంది. సో వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఇట్లా వర్షం ఇస్తా పంజాబ్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ పంజాబ్ దగ్గర అరేబియన్ సీ బ్రాంచ్ ఇంకా బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ మీట్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే విండ్స్ లోపలికి వెళ్తున్నాయో దాని రెయిన్ఫాల్ పర్సంటేజ్ తగ్గుతుంది. అందుకే మాన్సూన్స్ ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఈస్టర్న్ సైడ్ ఎక్కువ వర్షం తీసుకొస్తుంది వెన్ కంపేర్ టు వెస్ట్. ఇప్పుడు కోల్కతాలో ఎక్కువ వర్షం వస్తుంది వెన్ కంపేర్ టు ఢిల్లీ, ఎందుకంటే కోస్ట్ దగ్గర ఉంది కాబట్టి. అర్థమవుతుందా? So the monsoon winds originating over the Arabian Sea see further into C3 branches. One branch is obstructed by Western Ghats. So akkada western side of Western Ghats lo manchi rainfall istadi. Much of the rainfall in Western Ghats. After crossing Western Ghats, these winds descend and get outside rain shadow region. So each side varsham istadi, outside rain shadow region. Okay. So second, another branch Arabian Sea strikes the Mumbai. And then moving at Narmada Tapi Valley and manchi rainfall istadi central India lo. అండ్ తర్వాత అరవల్లీస్కి వెళ్ళే బ్రాంచ్ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ డ్రై రీజన్. సో ద థర్డ్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ మూవ్స్ టు సౌరాష్ట్ర, పెన్సిల్ అండ్ కచ్ అండ్ దెన్ పాసెస్ టు రాజస్థాన్. అరవల్లీస్ కాజింగ్ ఓన్లీ స్కాంటీ రెయిన్ఫాల్. ఎందుకు? ఇక్కడ ప్యారలల్స్ కాబట్టి. సో నో ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ బ్యారియర్ ఇన్ గుజరాత్. అరవల్లీస్ ప్యారలల్ టు విండ్, సో లో రెయిన్ఫాల్ ఇన్ గుజరాత్ అండ్ రాజస్థాన్. అందుకే అది సెమీరిడ్ రీజన్ ఇది మొత్తం, కచ్ రీజన్ కానీ ఈ థార్ డెజర్ట్ కానీ. Okay, so though this branch passes through Rajasthan, it does not give rainfall. This is because direction of Aravallis is parallel to monsoon. Okay, inka Sindh region dry conditions. Next, Bay of Bengal branch. So the Bay of Bengal branch strike the coast of Myanmar, southeast of Bangladesh. But the Arkan hills along the coast of Myanmar deflect the big portion and it turns towards India. 2 branches, okati northeast India ki, idi eastern India ki. So the monsoon therefore enters West Bengal and Bangladesh from the southeast direction. Direct కాదు, ఇట్లా డైరెక్ట్ ఎంటర్ అవుతుందా? కాదు. ఏ డైరెక్షన్ వస్తుంది? సౌత్ ఈస్ట్లో. ఇట్లా రావట్లేదు, ఇట్లా టచ్ అయ్యి మళ్ళీ రివర్స్లో వస్తుంది. ఓకే. So from this branch 2 branches spread out. One branch wheel is moving towards westward, that is Ganga plains. Inkotemo another branch is Brahmaputra region, that is northeast region. So Brahmaputra valley lo sub branches Garo, Kasi, Jaintia hills lo funneling effect valla Masinram and Cherrapunji lo highest rainfall untundi. Almost 1200 centimeters rainfall padutadi akka ee Garo, Kasi, Jaintia hills, Cherrapunji, Kasi hills lo untundi. So Arabian Sea branch is stronger than Bay of Bengal branch. ఎందుకు? ఇక్కడ ఎక్కువ మాయిశ్చర్ తీసుకుంటుంది బే ఆఫ్ బెంగాల్ అండ్ ల్యాండ్ పోతుంది. 68% ఆఫ్ హ్యూమిడిటీ బ్రాట్ బై ఏ మాన్సూన్ ఇస్ కమ్స్ అండర్ అరబల్. అందుకే ఈస్టర్న్ సైడే ఎక్కువ తీసుకొస్తుంది. అండ్ గ్యాంజెటిక్ ప్లేన్స్లో 2 బ్రాంచెస్ మర్జ్ ఇంటూ 1. ఎక్కడ? పంజాబ్. సో అక్కడ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ వెళ్తున్నట్టు కొద్ది మాన్సూన్ ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కడ ఇస్తుంది? ఈస్టర్న్. వెస్ట్కి వెళ్తున్న కొద్ది తగ్గిపోతుంది చూడండి రెయిన్ఫాల్. అండ్ ఈ 2 ఎక్కడ కలుస్తున్నాయి? పంజాబ్. మాన్సూన్ డిస్ట్రిబ్యూషన్ అర్థమైందా? రెయిన్ఫాల్. సో ఇండియా రెయిన్ఫాల్ ప్యాటర్న్ని సింపుల్గా
ఇట్లా ఒక లైన్ గీయచ్చు. ఇటంతా ఈశాన్ రీజన్ 100 సెంటీమీటర్స్ ఇటు, మళ్ళీ ఇటు సైడ్ తక్కువ ఉంటుంది, ఇటు సైడ్ పక్కన. రైట్. సో అప్పుడప్పుడు మాన్సూన్స్లో బ్రేక్ ఇన్ మాన్సూన్స్ వస్తాయి. బ్రేక్ ఇన్ మాన్సూన్స్ అంటే ఒక 2 వీక్స్ వర్షం పడదు, జూన్ టు సెప్టెంబర్. కంటిన్యూస్గా జూన్ టు సెప్టెంబర్ జనరల్గా వర్షాలు ఉంటాయి మనకి, కానీ అట్లా 2 వీక్స్ గ్యాప్ వస్తుంది, దాన్ని బ్రేక్ ఆఫ్ మాన్సూన్. అది ఎందుకు అవుతుంది అంటే ఈ ట్రఫ్ ఎక్కడైతే ఫామ్ అయిందో గంగా ప్లేన్స్ దగ్గర ఫామ్ అయిన లో ప్రెషర్ ఒకసారి పైకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల మాన్సూన్ రెయిన్స్ అనేవి రావు. సో డ్యూరింగ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్ హ్యావింగ్ రెయిన్స్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ ఇట్ ఫెయిల్స్ టు అకర్ ఫర్ 1 or 2 months, దీన్ని ఏమంటాం బ్రేక్ ఇన్ ద మాన్సూన్, డ్రై స్పెల్ ఉంటుంది మొత్తం. రీజన్స్ ఎందుకంటే ఈ ఐటీసీజెడ్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, హిమాలయస్ సైడ్. గంగా ప్లేన్స్ ఉండాల్సింది హిమాలయస్కి వెళ్తుంది. సో దానివల్ల వస్తుంది. ఓకే. అండ్ విత్డ్రావల్ ఆఫ్ సౌత్ జూలై కల్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సెప్టెంబర్ కల్లా మళ్ళీ సెప్టెంబర్ నుంచి విత్డ్రావల్ ఆఫ్ మాన్సూన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఇదంతా మనం డిస్కస్ చేసింది ఏంటి సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్లో. నౌ పోస్ట్ మాన్సూన్, ఇప్పుడు రీట్రీటింగ్ మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటివరకు ఇట్లా పైకి వెళ్ళిన విండ్స్ ఐటీసీజెడ్ ఏమవుతుంది స్లోగా కిందికి రావడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల లో ప్రెషర్ ఏరియా కూడా కిందికి వెళ్ళిపోతుంది. సో విండ్స్ ఆల్వేస్ ఫాలో లో ప్రెషర్ ఏరియా. సో ఇట్లా పైకి ఉన్నది ఇప్పుడు ఏమైంది, సెప్టెంబర్కి వచ్చేసరికి ఈక్వేటర్ వైపు వచ్చింది, మళ్ళీ ఈక్వేటర్ నుంచి కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి వెళ్ళిపోతుంది. సో విండ్స్ విల్ ఫాలో దాట్. సో నార్త్ ఈస్ట్ విండ్స్ యాక్టివ్ అయిపోయి ఈక్వేటర్ క్రాస్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది. సో ఇది రీట్రీటింగ్ మాన్సూన్. సో సెప్టెంబర్ కల్లా అట్లా రాజస్థాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. బై నవంబర్ డిసెంబర్ మొత్తం క్లియర్, విండ్స్ అన్నీ ఇండియా నుంచి కిందికి వచ్చేస్తాయి. రీట్రీటింగ్ మాన్సూన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా రీట్రీట్ అవుతున్నప్పుడు సో ద రీట్రీట్ టేక్స్ ప్లేస్ డ్యూ టు వీకనింగ్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా. అది ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, కిందికి. సో ద అపరెంట్ షిఫ్ట్ ఆఫ్ సన్ టువర్డ్స్ ఈక్వేటర్ అవడం వల్ల లో ప్రెషర్ ఏరియా కింద కూడా విండ్స్ కూడా కిందికి వస్తాయి. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రీట్రీట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ ఫ్రమ్ పాకిస్తాన్, రాజస్థాన్ రీజన్ నుంచి. అండ్ బై మంత్ ఆఫ్ నవంబర్, లాస్ట్ డిసెంబర్ ఇట్ క్రాసెస్ ఇండియా. సో బై డిసెంబర్ ద సెంటర్ లో ప్రెషర్ ఇస్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది పెనిన్సులా. మొత్తం హై ప్రెషర్ అయిపోతుంది. ఇట్లా చూడండి, సెప్టెంబర్, అక్టోబర్ అన్నీ తీసుకెళ్తా లాస్ట్కి డిసెంబర్ వరకు మొత్తం విండ్స్ అన్నీ రివర్సల్ స్టార్ట్ అవుతుంది. దీన్ని రీట్రీటింగ్ మాన్సూన్ ఆర్ నార్త్ ఈస్ట్ అంటారు, ఎందుకంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వస్తుంది. రీట్రీటింగ్ ఎందుకంటారు, రివర్సల్ అంటే రివర్స్ వస్తున్నాయి కాబట్టి మాన్సూన్. ఓకే. అయితే స్లోగా ఏమవుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మాన్సూన్ పీరియడ్లో అక్టోబర్ మంత్లో సెప్టెంబర్ కల్లా రీట్రీటింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా, మనకు సడన్గా అక్టోబర్లో టెంపరేచర్స్ రైజ్ అయినట్టు అనిపిస్తుంది, మొత్తం స్టిక్కీగా హ్యూమిడిటీగా ఉండదు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, మాన్సూన్ విండ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, కానీ వర్షం పడడం వల్ల ల్యాండ్లో ఇంకా మాయిశ్చర్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది, దీనివల్ల హ్యూమిడిటీ పెరుగుతుంది. దీన్నే మనం అక్టోబర్ హీట్ అంటాం. ఓకే. పైన క్లౌడ్స్ ఏమి ఉండవు, క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోతాయి మాయిశ్చర్, కానీ ల్యాండ్లో ఇంకా మాయిశ్చర్ ఇంకా తడిగా ఉంటుంది, టెంపరేచర్స్ హైగానే ఉంటాయి, వింటర్ ఏం అప్పటికి స్టార్ట్ కాదు. సో దీనివల్ల మనకి హ్యూమిడిటీ వల్ల అక్టోబర్ హీట్ అనేది ఉంటుంది, చెమటలు వస్తాయి. సో దీన్నే మనం ఏమంటాం అక్టోబర్ హీట్. సో దిస్ సీజన్ ఈస్ మార్క్డ్ బై క్లియర్ స్కైస్ అండ్ రైజ్ ఇన్ టెంపరేచర్. ద ల్యాండ్ ఈస్ స్టిల్ మాయిస్ట్. సో ఓయింగ్ టు ది టెంపరేచర్ కండిషన్స్ అరౌండ్ 25 degrees ఉండడం వల్ల హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది అండ్ వెదర్ బికమ్స్ అప్రెసివ్, చిరాగ్గా అనిపిస్తుంది, స్టిక్కీగా ఉంటుంది, అన్బేరబుల్. అండ్ దిస్ కామన్లీ నోన్ యాజ్ అక్టోబర్ హీట్ ఆర్ క్వార్కీ మార్స్. సో అక్టోబర్ హీట్ అంటే ఎప్పుడు వస్తుంది, అక్టోబర్ మంత్లో. ఎందుకు జరుగుతుంది, మాన్సూన్ విండ్స్ అనేవి రీట్రీట్ అయిపోతాయి, క్లియర్గా ఉంటాయి, కానీ టెంపరేచర్స్ అరౌండ్ 25 degrees ఉంటాయి, ఇంకా స్టెబుల్గానే ఉంటాయి, అండ్ సాయిల్లో మాయిశ్చర్ ఉంటుంది. సో దీనివల్ల హ్యూమిడిటీ పెరుగుతుంది, మనకు స్టిక్కీ ఫీలింగ్ వస్తుంది. దీన్ని ఏమంటాం అక్టోబర్. ఓకే. ఇక అక్టోబర్ దాటిపోయిన తర్వాత స్లోగా మన మెర్క్యూరీ కిందికి పడిపోతూ ఉంటుంది. థర్మోమీటర్లు ఏముంటుంది, మెర్క్యూరీ అంటే టెంపరేచర్ కిందికి పోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఈ రివర్సల్ ఆఫ్ విండ్స్లో, విండ్ డైరెక్షన్లో మనకి ఎక్కడ మేజర్గా వర్షం ఏం రాదు, కానీ చూడండి రీట్రీట్ అయ్యేటప్పుడు కొంచెం విండ్స్ బే ఆఫ్ బెంగాల్ క్రాస్ అయ్యి ఇటు వస్తున్నాయి, అండ్ ఇక్కడ మనకి మొత్తం డ్రై ఉన్నప్పటికీ ప్రెసిపిటేషన్ ఎక్కడ తీసుకొస్తుంది, కోరమండల్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ నెల్లూరు ఈ రీజన్స్. సో నార్త్ ఈస్ట్ విండ్స్ కమింగ్ ఫ్రమ్ ల్యాండ్, సో దే ఆర్ డ్రై విండ్స్ బట్ పాసింగ్ త్రూ బే ఆఫ్ బెంగాల్ బికమ్ మాయిస్ట్ అండ్ కోస్ట్ లైన్ ఆఫ్ తమిళనాడులో రెయిన్ఫాల్ ఇస్తుంది. కోస్ట్ లైన్ ఆఫ్ తమిళనాడు ఏమంటాం, కోరమండల్ కోస్ట్. అండ్ మీకు గుర్తుందా, కావేరీ రివర్ కర్ణాటకలో ఒరిజినేట్ అయ్యి తమిళనాడు వెళ్తుంది. సో ఈ కావేరీకి అప్పర్ బ్రాంచ్ ఏమో సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల వర్షం వస్తుంది, సదర్న్ బ్రాంచ్కి ఏమో నార్త్ ఈస్ట్.
సో దట్ ఈస్ అబౌట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాన్సూన్స్. ఓకే, సో ఇట్లా అక్టోబర్ కాగానే ఇప్పుడు మనం 2 months కవర్ చేసినాం, 2 seasons కవర్ చేసినాం, జూన్ టు సెప్టెంబర్, అక్టోబర్ నవంబర్. స్లోగా ఇప్పుడు మాన్సూన్ విండ్స్ వెళ్ళిపోయేసరికి, మాన్సూన్ అనేది స్ట్రాంగ్ విండ్స్ కదా, ఇండియా వైపు లాగుతూ ఉంటాయి. సో సైక్లోన్స్ అనేవి జనరల్గా ఫామ్ కావు. ఎందుకు ఏం చెప్పిన, వన్ ఆఫ్ ది రీజన్ సైక్లోన్కి కింద పైన పెద్ద విండ్ డిఫరెన్స్ పెద్దగా ఉండనవసరం లేదు, కానీ ఇక్కడ విండ్ షీర్ అనేది చాలా ఉంటుంది మాన్సూన్స్ ఉన్నప్పుడు, అందుకే సైక్లోన్స్ అనేవి ప్రాపర్గా ఫామ్ కావు. అండ్ లో ప్రెజర్ సెంటర్ ల్యాండ్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఐటీసీజెడ్ కిందికి పోవడం స్టార్ట్ అవుతుందో, లో ప్రెజర్ సెంటర్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్కి. ఎప్పుడు అక్టోబర్ నవంబర్ ఈ టైంలో ఇండియన్ ఓషన్. సో ఇట్లా లో ప్రెషర్ సెంటర్ అక్కడ షిఫ్ట్ అవ్వగానే ఏమవుతుంది, సైక్లోన్ ఫార్మేషన్కి సూటబుల్ అవుతుంది. సో అందుకే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో సైక్లోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. జూన్ కంటే ముందు మే జూన్ ఆ రీజన్లో, తర్వాత అక్టోబర్ నవంబర్లో. మాన్సూన్స్ పీరియడ్లో సైక్లోన్స్ పోవడం చాలా తక్కువ, ఎందుకంటే ఇవే విండ్స్ ఫాస్ట్గా ఉంటాయి. సో సైక్లోన్ ఫార్మేషన్కి హెల్ప్ కావు. అర్థమవుతుందా? రైట్. సో ట్రాపికల్ సైక్లోన్స్ మనం సెపరేట్గా ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ మనం చూసినట్టయితే, రెయిన్ఫాల్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ అరౌండ్ 200 centimeters రెయిన్ఫాల్ ఎక్కడ జరుగుతుంది మనకి, వెస్టర్న్ ఘాట్స్లో, మేఘాలయలో, వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో జరుగుతుంది. మరి రీజన్స్ ఆఫ్ మోడరేట్ 150 రెయిన్ఫాల్ ఎక్కడ జరుగుతుంది, సెంట్రల్ ఇండియాలో, బ్రహ్మపుత్ర వ్యాలీ, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ విచ్ బ్రాంచ్లో, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏ బ్రాంచ్ వల్ల వర్షం తీసుకొస్తుంది, అరేబియన్ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇటు సైడ్ నుంచి వస్తుంది, అటు సైడ్ నుంచి. అండ్ రీజన్స్ ఆఫ్ లో రెయిన్ఫాల్ 50 to 100 centimeters ఎక్కడ ఉంటుంది, అప్పర్ పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ రాయలసీమ, తెలంగాణ రీజన్, తమిళనాడు. అండ్ రీజన్స్ ఆఫ్ స్కాంటీ రెయిన్ఫాల్ లెస్ దాన్ 50 ఎక్కడ ఉంటుంది, కాశ్మీర్, వెస్టర్న్ రాజస్థాన్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్, ద కచ్ రీజన్. సో చూడండి ఇక్కడ ఎందుకు 100-200 centimeters కంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది, పర్పెండిక్యులర్. ఇక్కడ ఎందుకు ఇక్కడ వస్తుంది, ఫనలింగ్ ఎఫెక్ట్ వల్ల, నార్త్ ఈస్ట్ రీజన్. ఓకే, తర్వాత ఈ సెంట్రల్ ఇండియాలో రెయిన్ఫాల్ ఎందుకు ఉందంటే, ఈ బ్రాంచెస్ ఇక్కడ సెంట్రల్ ఇండియాలో వర్షం తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ ఎందుకు 20-30 centimeters ఉంది, బికాస్ అరవలిస్కి ప్యారల్గా మూవ్ అవుతుంది. ఓకే, సో బేసికలీ ఇట్లా 100 centimeter ఐసో హైట్ అంటే లైన్ జాయినింగ్ ఈక్వల్ రెయిన్ఫాల్, ఐసో హైట్ అనేది ఇట్లా డ్రా అవుతుంది. ఇందాక చెప్పినా కదా, ఇట్లా ఇటు సైడ్ డ్రై ఉంటుంది, అటు సైడ్ వర్షం ఎక్కువ ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తున్న కొద్దీ వర్షం తగ్గుతుంది నార్త్ ఇండియాలో, ఇటు వెళ్తున్న కొద్దీ పెరుగుతుంది. ఓకే, సో హైయెస్ట్ రెయిన్ఫాల్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, ఈస్ట్ ఇండియా అండ్ గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ లీస్ట్ వస్తుంది, కచ్, రాజస్థాన్ డెజర్ట్లో లీస్ట్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ది కంట్రీ. ఓకే, సో ఒకసారి సీజన్స్ చూద్దాం. సీజన్స్లో మనం ఆల్రెడీ సౌత్ వెస్ట్ మాన్సూన్ కవర్ చేసినాం, రీట్రీటింగ్ మాన్సూన్. ఒకసారి సమ్మర్ వింటర్లో కండిషన్స్ ఎట్లుంటాయో అక్కడికి మన క్లైమేట్ ఎండ్ అయిపోతుంది. సమ్మర్లో ఏప్రిల్, మే, జూన్ మంత్స్ ఆర్ సమ్మర్, అంటే మాన్సూన్ వచ్చే వరకు మనం సమ్మర్ కింద కన్సిడర్ చేస్తాం. హీట్ అనేది చాలా హై టెంపరేచర్స్ ఉంటాయి, బికాస్ ఐటీసీజెడ్ మనకు షిఫ్ట్ అవుతుంది, వర్టికల్ రేస్ ఆఫ్ సన్ ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ షిఫ్ట్ అవుతుంది. హాట్ డ్రైనెస్ ఉంటుంది, టెంపరేచర్స్ 45 degrees కంటే పోతుంది. అండ్ లో ప్రెషర్ సెంటర్ ఫామ్ అవుతుంది. ఐటీసీజెడ్ స్లోగా జూన్ వరకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి షిఫ్ట్ అయిపోతుంది. సో కంప్లీట్లీ డ్రై సీజన్ అవుతుంది. మాయిశ్చర్ ఉండదు కాబట్టి డస్ట్ రూమ్స్ వస్తాయి మనకి. తర్వాత అయితే ఇక్కడ స్ట్రాంగ్ లో ప్రెషర్ సెంటర్ ఫామ్ అవడం వల్ల టెంపరీగా స్ట్రాంగ్ రావడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ ఐటీసీజెడ్ పైనకి మనకు షిఫ్ట్ అయిపోతుందా పైనకి ఇట్లా. సో స్ట్రాంగ్ లో ప్రెషర్ సెంటర్ ఫామ్ అయి ఉంటుంది. కొంచెం మాయిశ్చర్ నియర్ బై రీజన్ నుంచి మాయిశ్చర్ యాడ్ అయింది అనుకోండి, డే మొత్తం హాట్గా ఉంటుంది, ఈవినింగ్స్ అయ్యేసరికి మాయిశ్చర్ పైకి వెళ్ళిపోయి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, కొద్దిసేపే డౌన్ పోర్ వర్షం పడుతుంది. దీన్నే మనం ఏమంటాం 4 o'clock షవర్స్ అంటాం. అప్పుడప్పుడు మనకి కన్వెక్షనల్ రెయిన్ఫాల్ పడుతుంది సమ్మర్లో, తెలుసు కదా. సాయంత్రం పడుతుంది, మళ్ళీ కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ సెట్ అయిపోతుంది, కొంచెం రిలీఫ్ ఇస్తుంది, అవునా. సో ఇట్లా లో ప్రెషర్ సెంటర్ ఫామ్ అయినప్పుడు, ఏదైనా మాయిశ్చర్ యాడ్ అయినప్పుడు మనకి ప్రీ మాన్సూన్, ఏది జూన్ టు సెప్టెంబర్ కాకుండా ముందే మే, జూన్లో మనకు వర్షం పడుతుంది. దాన్ని ఏం ప్రీ మాన్సూన్ పీరియడ్ కదా, దీన్ని ఏమంటాం మనం, ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఏమంటాం, ప్రీ మాన్సూన్ షవర్స్. ఎప్పుడు జరుగుతుంది, మే, జూన్లో.
ఓకే, కన్వెక్టివ్ కరెంట్స్ వల్ల లో ప్రెషర్ సెంటర్స్ ఫామ్ అవడం వల్ల మాయిశ్చర్ యాడ్ అయింది అనుకోండి, ఇట్ బ్రింగ్స్ టెంపరీ రెయిన్ఫాల్. ఆ రోజు వరకు వర్షం అట్లా రెయిన్ఫాల్ వస్తుంది. దాన్ని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు. ఈ ప్రీ మాన్సూన్ షవర్కి రీజనల్ నేమ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ నార్త్ వెస్ట్ ఇండియాలో మొత్తం బ్లూ అనే హాట్ విండ్ ఉంటుంది, మనం లోకల్ క్లైమేట్ నుంచి డిస్కస్ చేసినాం. సో ఇక్కడ కర్ణాటక సంపత్స ప్రాంతంలో ఇక్కడ మ్యాంగోస్ గ్రో చేస్తారు. ఓకే, సో ఈ మ్యాంగోస్ ఎర్లీ రైపెనింగ్ కోసం ఈ షవర్స్ హెల్ప్ అవుతాయి. అందుకే దీన్ని ఏమంటాం, మ్యాంగో షవర్స్. అట్లనే కొంచెం కిందికి వస్తే సదర్న్ కర్ణాటక రీజన్లో ఇది వస్తే కాఫీ గ్రో చేస్తారు అక్కడ. సో కాఫీకి కొంచెం వర్షం పడడం వల్ల కాఫీ అనేది బ్లాసమ్ అవుతుంది. ఫస్ట్ ఎట్లా వస్తుంది, కాఫీ సీడ్స్ ఉంటాయి తెలుసు కదా. సో చెర్రీ బ్లాసమ్ అవుతుంది, ఫస్ట్ ఫ్లవర్స్ బ్లాసమ్ అవుతుంది, తర్వాత దాని నుంచి చెర్రీస్ ఫామ్ అవుతాయి. అందుకే దీన్ని ఏమంటాం, చెర్రీ బ్లాసమ్ షవర్స్ అంటారు. అండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ రీజన్లో కాల్ బైసాఖి అంటారు. ఓకే, అస్సాంలో బర్దోలి చైరా. ఇవన్నీ ఏంటి, ప్రీ మాన్సూన్ షవర్స్. ఎప్పుడు వస్తాయి, మే టు జూన్ మధ్యన. ఎందుకు వస్తాయి, సో ప్రీ మాన్సూన్ దీస్ ఆర్ టెంపరీ స్టార్మ్స్ బీయింగ్ వెల్కమ్ రెస్పెక్ట్. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది వర్షం పడితే, ఎందుకంటే హీట్ని కొంచెం నార్మలైజ్ చేస్తుంది, కూల్ బ్రీజ్ వస్తూ ఉంటుంది. సో ఒకేషనలీ ది మాయిశ్చర్ లాడెడ్ విండ్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ ట్రఫ్ అంటే లో ప్రెషర్ ఏరియా, అండ్ సడన్ కాంటాక్ట్ బిట్వీన్ డ్రై అండ్ మాయిస్ట్ ఏరియర్ విల్ టర్న్ ఇన్ టు అండ్ స్ట్రోమ్. ఓకే, ఇట్లాంటి టైంలోనే మనకి హేల్ స్ట్రోమ్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి, థండర్ స్ట్రోమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మాయిశ్చర్ లేదనుకోండి, ఇట్లా డస్ట్ స్ట్రోమ్స్ వస్తాయి, తెలుసు కదా మీకు. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్మర్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆల్రెడీ కవర్ చేసినాం, జూన్ టు సెప్టెంబర్. ఇది మనకు రెయిన్స్ ఇన్ 80% ఆఫ్ రెయిన్ఫాల్ మనకి ఇండియాలో ఈ పీరియడ్లోనే వస్తుంది. విండ్ డైరెక్షన్ సౌత్ వెస్ట్ ఉంటుంది. winds are moving from ocean to land, they bring moisture. Okay, so ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్. రీట్రీటింగ్ మాన్సూన్ అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ నుంచి మాన్సూన్ విండ్స్ అనేది రివర్సల్ ఎవరు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఐసీజెడ్ కిందికి షిఫ్ట్ అయిపోతుంటుంది, కింద లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో విండ్స్ అన్నీ కిందికి వస్తాయి. అండ్ డే అండ్ నైట్ టెంపరేచర్ నైట్స్ అనేది కొంచెం కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్టోబర్లో మాత్రం అక్టోబర్ హీట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎందుకంటే విండ్స్ రీట్రీటింగ్ అయిపోతుంది, క్లియర్ స్కైస్ ఉంటాయి, కానీ టెంపరేచర్స్ ఇంకా హై ఉంటాయి, సాయిల్లో మాయిశ్చర్ ఉంటుంది, దీనివల్ల మనకి హ్యూమిడిటీ ఫ్రీ అవుతాం. మళ్ళీ అక్టోబర్ తర్వాత స్లోగా టెంపరేచర్ స్టార్ట్స్ టు కమ్ డౌన్. ఓకే, అండ్ ఈ రీజన్లో నార్త్ ఈస్ట్ రీజన్ మాన్సూన్ వల్ల వర్షం తీసుకొచ్చేది ఇక్కడ తమిళనాడు కోస్ట్ ఆర్ కోరమండల్ కోస్ట్. తర్వాత ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రీజన్లోనే మనకి సైక్లోన్స్ యాక్టివిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఐటీసీజెడ్ ఓషన్కి షిఫ్ట్ అవుతుంది ఇండియన్ ఓషన్ రీజన్లో. సో లో ప్రెషర్ సెంటర్స్ ఫామ్ అయ్యి సైక్లోన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వింటర్ మిడ్ నవంబర్ టు డిసెంబర్ టెంపరేచర్స్ చాలా తగ్గిపోతాయి. అండ్ నార్త్ ఇండియాలో టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి, అంటే కానీ కంపేర్ టు సౌత్ ఇండియా. ఎందుకు, ఈక్వేటర్కి దూరం పోతుంది నెంబర్ 1. సెకండ్, వాటర్ బాడీస్కి దూరంగా ఉంటాయి. ఇఫ్ దే వాటర్ బాడీ ప్లేసెస్ ఆర్ లొకేటెడ్ నియర్ టు ది వాటర్ బాడీ టెంపరేచర్స్ ఆర్ విల్ బీ మోడరేట్. కానీ అదే మనం పైకి వెళ్తున్న కొద్దీ ఇండియా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి పోతున్న కొద్దీ వెదర్ టెంపరేచర్ డిఫరెన్స్ డే నైట్ కానీ సీజనల్గా కానీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, 2 రీజన్స్. ఫస్ట్ థింగ్, అవి వాటర్ బాడీస్కి దూరంగా ఉంటుంది కాంటినెంటల్. అండ్ సెకండ్, పోతున్న కొద్దీ మనం ట్రాపిక్స్కి పోతున్నాం, కిందికి వస్తున్న కొద్దీ ఈక్వేటర్లో సీజన్స్ ఉండవు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది సీజన్స్ ఇన్ ఇండియా. Okay, so this is about seasons in India. So in the next topic we'll discuss about the vegetation in India and types of forest in India, and then we'll discuss about soils.